హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుండి హైదరాబాద్లో, దాదాపు బొంబాయిలో 12 సంవత్సరాలు చేశాను ప్రాక్టీస్. ఇప్పుడు వేరే దేశాల్లో కూడా నా కన్సల్టేషన్స్, సజెషన్స్ ఉంటాయి. ఇప్పుడు 32 ఇయర్స్ నుంచి మాత్రం హైదరాబాద్లోనే ప్రాక్టీస్ ఉన్నది. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే, క్వశ్చన్ మా ప్రేక్షకుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు సెక్స్లో టైమింగ్ తగ్గిపోయింది. నేను ఎప్పుడు సెక్స్ చేయడానికి వెళ్ళినా నా భార్యతో, నా పార్ట్నర్తో, ఆమెకు సుఖప్రాప్తి కలగకముందే నా వీర్యం బయటకు వచ్చేస్తుంది. మా ఆవిడ మధ్య, నా మధ్య చాలాసార్లు దేని మీద గొడవలు అయ్యాయి, మనస్పర్ధలు వచ్చాయి. ఇప్పుడు ఆమె ఏదో మీ లైఫ్లో ఇలా సర్దుకుపోతున్నట్టు చెప్తుంటుంది. నేను నీతో ఏం కాదు, నా లైఫ్ ఇలాగే, నా లైఫ్కి ఇదే, ఇక ఇంతే నా లైఫ్, ఏం కాదు అంటుంటారు. సార్ ఇప్పుడు నాకు ఇన్ని రోజులు భయపడ్డాను సార్, కానీ మీరు చెప్తే నీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను. నేను మంచిగా అవుతానని మీరు చెప్తే మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను అన్నాడు. ఫోన్ కూడా చేశాడు, వస్తా అన్నాడు, వచ్చాడు, మందులు తీసుకెళ్ళాడు, బాగుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ అతను అడిగిన క్వశ్చను అతనిదే కాదు, లక్షల్లో ఉన్న మందికి సమస్య ఉంది. లక్షల్లో మగాళ్లకు, అంటే కోట్లలో ఉన్న మగాళ్ళలో లక్షల్లో ఈ మందులు, అంటే ఈ లక్ష అంటే దానికి అర్థం కాదు జనాలకు, కానీ 100లో 70-75 మందికి శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది కూడా మా దగ్గర. అంగస్తమన సమస్య చాలామందికి ఉండకపోవచ్చు, కానీ శీఘ్రస్ఖలన సమస్య చాలామందికి ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవడం. ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం ఏంటి చెప్తాను. అసలు అంగం లోపల పెట్టంగానే ఇంకా స్టార్ట్ కాలేదు సెక్స్, ఇంకా ఇలా పెట్టాడు, 2-3 స్ట్రోక్ కానే కాలేదు, 6 సెకండ్లు 8 సెకండ్లు లేదా 1 నిమిషం లోపలికి వెళ్ళిపోతుందంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఈ అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారింది, సెన్సేషన్ బాగా పెరిగిపోయింది. యోని లోపల ఉన్న వెచ్చదనం, తడి, ఆ తడికి ఆ నరాలు, అంగం ముందు భాగం ఉన్న నరాలు తట్టుకోలేకపోతున్నాయి. చేతిలో ఉండి హస్తప్రయోగం చేసినప్పుడు తొందర వీర్యం వెళ్ళేదాడికి, లోపల పెట్టంగానే ఆ తడికి ఒకేసారి క్లిక్ అని ఇక్కడ సిగ్నల్స్ వెళ్తాయి, అరే నువ్వు తొందర వీర్యం తీసేరా బాబు, తన్నుకుంటూ వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఇష్టంగానే, ప్రేమం లేకుండానే, ఇంకా ఆపాలనుకున్నా కూడా ఆపకుండా, ఆగకుండా వీర్యం తన్నుకుంటూ వచ్చేస్తుంది బయటికి. పార్ట్నర్ కళ్ళు తీసి చూస్తుంది, ఏంటంటే ఇంకా నేను మూడులోనే రాలేదు, మీరు అప్పుడే డిశ్చార్జ్ అయిపోయారంటే. ప్రతిసారి ఇదే మా దగ్గర చాలామంది నా క్లినిక్లో వచ్చి గొడవ చేసుకుంటుంటారు. సార్ మా ఆయన 10 సార్లు వస్తాడు, 8 సార్లు కూడా సరిగా చేయడు సార్, నాకు చాలా ఇబ్బంది, నాకు సెక్స్ అంటే చిరాకులు వేస్తుంది సార్, నా యవ్వనం అంతా పాడైపోయింది సార్, ఈ మనిషి వల్ల నా జీవితం అంతా పాడైపోయింది అంటుంటారు మా దగ్గరికి వచ్చి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 సార్లు కాదు, 1000 సార్లు చెప్పి ఉంటాను ఈ మాట, మళ్ళీ చెప్తాను. మనం మూత్రం వస్తుంటే ఆపుకోగలుగుతాము. మూత్రం వస్తుంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ షూట్లో ఉన్నాను, ఆపుకోగలుగుతున్నాను కదా, ఎక్కడెక్కడ ఇది వస్తుంటే ఆపుకోగలుగుతాం, అది టాయిలెట్ దొరికే వరకు ఆపుకుంటాం. కానీ వీర్యం సెక్స్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు ఆపుకోలేము. ఎందుకు? అదే చెప్తున్నా. ఎందుకంటే అంగం లోపల ఉన్న నరాలు, ఈ కండరాలు వీక్ అయిపోతాయి. ఎందుకు వీక్ అయిపోయి? హస్తప్రయోగం చేయటం వల్ల జననాంగాల దగ్గర చుట్టుపక్కల ఉన్న కండరాలు వీక్ అయిపోయి, అక్కడ ఉన్న నరాలు వీక్ అయిపోవటం వల్ల వీర్యానికి ఆపుకునే శక్తి మనం కోల్పోతాం. ఒకటి, ఇక్కడ సెన్సేషన్ పెరిగిపోయింది. రెండోది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అది మూడోది. బ్రెయిన్లో ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఇది లేపాను. ఇలా ఇక్కడ థాట్ వస్తేనే ఏదైనా వర్క్ చేస్తాం మనం. ఇక్కడ ఆర్డర్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చే సెక్స్ సెంటర్లో కెమికల్ ఉంటుంది, సీరోటోనిన్ కెమికల్, కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఆ వీర్యానికి ఆపుతుంటాయి. మనం సెక్స్ చేసే వరకు, ఆమె సుఖపడే వరకు ఆపి పడతాయి ఆ వీర్యానికి. ఎప్పుడు ఆమె సుఖపడుతుందో ఆ వీర్యానికి వదిలిపెడతాయి హార్మోన్స్. ఆ హార్మోన్స్ లోపించడం వల్ల అంగం వైపు వచ్చే కండరాలు, నరాలు ఆ శక్తిని కోల్పోయి వీర్యం తొందర బయటకు తీసేస్తుంటాయి. అది ఎందుకు జరిగిందంటే, మనం తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో కొన్ని కెమికల్స్
అంటే మనం ఆ అలవాటు గురైనప్పుడు కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోవడం వల్ల మన శరీరం, మన అంగము, మన మెదడు ఆ శక్తిని కోల్పోయాయి. అంగం ముందు భాగం మాత్రం చాలా సెన్సిటివ్గా మారింది. ఇప్పుడు సెక్స్ అంటే భయం, యోనిలో అంగం పెట్టాలంటే భయం. కొందరైతే స్టార్ట్ కాకముందే వీర్యం వెళ్ళిపోతుంటుంది. కొందరికి ఆ థాట్స్ రాగానే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ మెదడులోనే ఉంటుంది. సెక్స్ థాట్ రాగానే కొందరు డిశ్చార్జ్ అయిపోతారు, కొందరు వెళ్తుండగానే డిశ్చార్జ్ అయిపోతారు, కొందరు మొదలు పెడుతుండగానే స్టార్ట్ అవుతారు, కొందరు పెట్టాక అంటే డిశ్చార్జ్ అయిపోతారు. ఇవన్నీ ఏంటంటే పైథాలజీ. ఇది రోగమే, ఇది తగ్గుతుంది. యునాని మందులతో శాశ్వతంగా సమస్యలు పోతాయి. మీకు ప్రీకం ఉన్నా, మీకు సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉన్నా, మీకు అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోయినా, మీకు ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సమస్య ఉన్నా, ఈ అన్నిటికీ చక్కటి శాశ్వత పరిష్కారము. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, కోతలు లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా హాయిగా మీరు టైం పెంచుకోవచ్చు, పవర్ పెంచుకోవచ్చు, పోయిన సైజ్ తిరిగి పొందొచ్చు. అలాగే పాత యవ్వనం, పాత వైభవం, పాత బెడ్ మీద రాణించే రచ్చరచ్చ చేసే కేకలేయించే మగతనం మళ్ళీ పొందొచ్చు. యునాని మందులతో సాధ్యపడుతుంది. రాయల్ ఫ్యామిలీస్ వాడుకునే మందులు ఇవి. ఒకప్పుడు రాజులు, మహారాజులు, చక్రవర్తులు వాడుకున్నారు యునాని మందులు. తిరుగులేని మందులు. ఒక్కొక్క మగాడు 5, 6 మెయింటైన్ చేసే, 10 మందిని మెయింటైన్ చేసే సత్తా యునాని మందులకు ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీకు చెడు వ్యసనాలు ఉంటే మార్చుకోండి, మీ బాడీని యాక్టివ్ పెట్టుకోండి. మంచి అంటే టైంకి తినండి, టైంకి పడుకోండి, యాక్టివిటీ పెంచుకోండి, మార్నింగ్ వాక్ చేయండి, సాయంత్రం ఎక్సర్సైజ్ చేయండి, రాత్రి తొందరపడుకోండి. చెడు వ్యసనాలు టబాకో, గుట్కా, మీకు కిల్లి, ఇవి మందు, ఇవన్నీ సేవించకుండా ఉండకపోతే ఉంటే, ఇవన్నీ ఆపేస్తే, ఈ అలవాటాన్ని ఆపేస్తే ఏ సమస్య దరిదాపుల్లో రాదు. విన్నారు కదండి. మీకు ఒకవేళ శీఘ్రస్ఖలన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య ఉంటే దీనికి శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మందులు వాడుకుంటే టైం ఎప్పటికీ పెరిగిపోయి ఉంటుంది, మళ్ళీ మీ దరిదాపులు రాదు. మీలో ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి. వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయితే మాట్లాడండి నాతో. ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మందులు తెప్పేసుకోవచ్చు, లేదా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సౌలభ్యం ఉంటే అప్పటివరకు సెలవు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.